Tamil Nadu governor is playing games according to experts from all walks of life. The Honorable Prime Minister of India, my good friend Narendra Modi ji, and the Home Minister Amit Shah ji immediately instruct the governor not to play games or replace governor with a new governor to protect India's image globally. Already, so many places like in West Bengal, churches being destroyed, mosques being destroyed, shops being destroyed, and hundreds of millions around the world are watching. I am in America. I've asked my good friends today, President Trump and Speaker Johnson, to let me go to India. But because we are in the final stage of Iran peace deal to save the whole world, I'm unable to come. Actor Vijay, God is with you, I am with you, truth is with you, country is with you, people are with you. I know justice will be done. There are enough seats. You won 108 and you have 12 more almost. You will be the next chief minister. We are watching this. God bless you. అర్థమైందా? తెలుగు మిత్రులారా అందరూ ప్రార్థించండి. మహారాష్ట్రలో ఇతర రాష్ట్రాల్లో గవర్నర్లు ఇంతకంటే తక్కువ వచ్చిన వారికి ఎంత అవకాశం ఇచ్చి గవర్నమెంట్ ఫార్మ్ చేయబడినప్పుడు మరి యాక్టర్ విజయ్కి ఈ తమిళనాడు గవర్నర్ ఎందుకు ఇంత డ్రామా ఆడుతున్నాడని అందరూ చర్చిస్తున్నారు. నేను అమెరికాలో ఉన్నా, రాలేని పరిస్థితి అయినప్పటికీ యాక్టర్ విజయ్కి తమ్ముడికి అందరికి నేను ఇన్ఫార్మ్ చేశాను. ఇప్పుడు మీడియాలో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. నేను మీతో ఉన్నా, మా ప్రార్థనలు మీతో ఉన్నాయి. విజయ్, నువ్వే నెక్స్ట్ సీఎం అవుతావు. ఎట్టి పరిస్థితుల్లో ఇది అవ్వద్దు. లేదు అంటే స్టాలిన్ పార్టీ, జయలలిత పార్టీ ఎప్పటి నుంచి 40-50 సంవత్సరాల నుంచి స్టాలిన్ తండ్రి కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత ఉన్నప్పటి నుంచి ఈ 40-50 సంవత్సరాలు ఈ రెండు పార్టీలు తమిళనాడుని సర్వనాశనం చేసిందనే కదా నేను స్టాలిన్కి వ్యతిరేకంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో క్యాంపెయిన్ చేసింది. ఇప్పుడు మరలా ఎలక్షన్ జరిగితే 108 కాదు 188 సీట్లు విజయ్ గెలుస్తావు నువ్వు. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఓడించినోడు లేడు. ఈ రెండు పార్టీలు ఏకమవుతాయట. అంటే ఇప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్, బీజేపీ ఏకమై ఎప్పుడైనా గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుందా? అలాంటిది స్టాలిన్, జయలలిత పార్టీ ఏకమై గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారట. ఈ డ్రామాలు చెల్లనివ్వరు, ప్రజలు చెల్లనివ్వరు. ముఖ్యంగా తమిళియన్స్ ఎప్పుడు యూత్ 30% ప్రజలు తెలుగువారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ప్రేయర్ చేయండి. విజయ్తోనే ఉన్నాం. నేను ఉన్నాను, మీరు ఉండండి. అద్భుతాలు జరుగుతాయి. ఈ వీడియో అందరికీ రీచ్ అయినంత వరకు షేర్ చేయండి.